ప్రతి ఒక్కరు కూడా రండి, అదంతా మన బాధ్యత. రైట్, ప్రార్థన చేసుకుందాం. ఇంకా ప్రకటనలు ఎన్నో ఉంటే కనుక సాక్షాత్ టైంలో మాట్లాడుకుందాం, సమయం అవుతుంది కాబట్టి. పరిశుద్ధుడా మా తండ్రి, కృపగల గొప్ప దేవ, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఇప్పటి వరకు మీ సహాయం చేశారు. కొద్ది నిమిషాలు మీ పక్షంగా నిలబడుచుండగా మా ఆధ్యాత్మ జీవితాలు బలపడడానికి, స్థిరపడడానికి కావలసిన మాటలను అనుగ్రహించండి. సరిగా విభజించి ఉపదేశించి సమితమైన జ్ఞానమును ఆత్మ నడిపింపు దయచేయండి. మీ బిడ్డలకు కూడా ప్రభా ఆత్మ సహాయాన్ని మీరు అనుకరించి ముందుకు నడిపించండి. యేసుక్రీస్తు వారి పట్టి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి గారు, ఆమేన్. ప్రియులారా, మరి మనం గడిచిన ఆదివారం ఏంటండి స్పెషల్? ఏంటండి? ఈస్టర్. ఈస్టర్ అంటే ఏం చెప్పుకున్నాం? సమాధుల పండుగ. మరి ఏంటి ఈస్టర్ అంటే? ఈస్టర్ అనేది పండగ, మనకి పండగ కదా? ఎందుకు పండగ అమ్మా? చెప్పండి. ఏంటి ఈస్టర్ పండగ అంత గొప్పగా చేసుకున్నావు? నీకు నోరు రావట్లేదు ఏంటి? ఎందుకు పండగ? నేనేమన్నా మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టినా తప్పు చెప్పినప్పుడు మరి ఎందుకు మీరు చెప్పట్లేదు? మీకు ఏది తోస్తుందో చెప్పండి. ఏంటి? దేవుడు లేచాడు, అందుకు పండగ. దేవునికి స్తోత్రం. మరి దేవుడు లేస్తే నీకు పండగ ఏంటి? దేవుడు లెగిస్తే మనకు పండగ ఏంటి? అయిపోయింది. ఇంక 40 దినాలు ఈస్టర్ అయిపోయింది. ఇంకా 40 దినాలు అయిపోయింది అంతే. ఇప్పుడు ఆయన మరణాన్ని, సమాధిని గెలిచి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు లేచాడు? సిలువెక్కింది మన పాపాల కోసం. మరణాన్ని, సమాధిని గెలిచి తిరిగి లేచింది ఎందుకు? సిలువెక్కింది, శ్రమ పడింది, రక్తం కార్చింది మన పాపాల కోసం. దేవునికి స్తోత్రం. పోన్లేదు, ఇప్పుడు మరణాన్ని, సమాధిని గెలిచి ఎందుకు తిరిగి లేచాడు? అమ్మలారా, మరణించిన తర్వాత ఒక జీవితం ఉంది అని నీకు నాకు ఆధారం కలగజేయడానికి. ఇప్పుడు ఈ 60-70 సంవత్సరాల జీవితం చిన్న జీవితము, ఈ జీవితం శాశ్వతం కాదు. మరణించిన తర్వాతే అసలైన అప్పుడే మొదలవుతుంది అని నీకు నాకు అక్కడ ఏం కలగజేయడానికి? ఆధారం కలగజేయడానికి. దేవునికి స్తోత్రం. గొంతు చించుకుని మరి చెప్పాను మన వారం, ఎగిరిపోయింది. రైట్. మరి సమాధిని గెలిచి, మరణాన్ని గెలిచి తిరిగి లేచి మొట్టమొదటిగా దేవుడు స్త్రీలకు కనబడ్డాడు. ఎవరు కనబడ్డాడు? స్త్రీలకు కనబడ్డాడు. స్త్రీలకు కనబడిన తర్వాత ఆ రోజు సాయంత్రం ఎవరికి కనబడ్డాడంటే శిష్యులు కనబడ్డాడు. ఎవరు కనబడ్డాడు? శిష్యులు కనబడ్డాడు. కనబడుతున్న శిష్యులు ఎంతమంది? ఇప్పుడు 11 మందే. ఎంతమంది? కానీ ఆ రోజు సాయంత్రం 10 మందే ఉన్నారు. ఒక ఆయన ఎవరంటే తోమా గారు లేరు. ఎవరు లేరు? తోమా గారు లేరు. ఆ 10 మందికి కనబడిన తర్వాత ఆ 10 మంది వచ్చి తోమా గారితో చెప్పారు, ఇదిగో రాత్రి మాకు యేసుక్రీస్తు వారు కనిపించారు, ఆయన మనకు చెప్పినట్టుగానే సమాధిని, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడంటే తోమా గారు నేను నమ్మ అంటున్నాడు. అంతే. నేనేమంటున్నాడు? నేను నమ్మ అంటున్నాడు. నేను నమ్మాలంటే ఆయన గాయాల్లో నా చెయ్యి పెట్టి చూసిన తర్వాతే నేను నమ్ముతాను అన్నాడు. అయిపోయింది. మరలా కరెక్ట్గా 8 దినాల తర్వాత, ఆదివారం నుంచి కరెక్ట్గా 8 దినాల తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? ఆదివారమే. 8 దినాల తర్వాత ఆదివారం నుంచి ఆదివారానికి ఎన్ని దినాలు? 8 దినాలు. కరెక్ట్గా 8 రోజులు అయిన తర్వాత తోమా గారికి యేసుక్రీస్తు వారు కనబడ్డాడు. ఈస్టర్ అయినా 8 రోజులకి. అది ఏ రోజు? అమ్మా, మళ్ళీ వాళ్ళు ఎవరు ఆదివారం అంటున్నారు? ఏ రోజు? ఈ రోజు. అందుకనే ప్రపంచ క్రైస్తవ సమాజం ఈ రోజున ఏమంటారంటే తోమా ఆదివారం అంటారు. ఏ ఆదివారం అంటారు? తోమా
ఎందుకంటారు ఇది ఈ రోజుకి తోమ ఆదివారం ఎందుకు వచ్చింది? ఈ రోజున మరలా యేసుక్రీస్తు వారు తోమ గారు తను ఏం చేసుకున్నాడు? ప్రత్యక్షపరుచుకున్నాడు. అందుకని ఇది ఈ రోజున ఏమంటారు? తోమ ఆదివారం అంటారు. దేవునికి స్తోత్రం. మరి తోమ ఆదివారం నాడు మరి కొన్ని తోమ గారి గురించి ఆ రోజు ఏం జరిగాయి, తోమ గారితో మాట్లాడినప్పుడు ఏం జరిగాయి అనే సంగతులను ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. చెప్పండి, ఈరోజు స్పెషల్ ఏంటి? ఏ ఆదివారం? ఎందుకు తోమ ఆదివారం? ఎవరు కనబడ్డారు? మరణించి సమాధిని గెలిచి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటి రోజున ఆదివారం సాయంకాలం 10 మంది శిష్యులు కనబడితే ఎగ్జాక్ట్ కరెక్ట్గా 8 రోజుల తర్వాత ఎవరు కనిపించాడు? ఇది ఎక్కడుంది బైబిల్లో అంటే యోహాను సువార్త. రండి వచ్చేద్దాం ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయం. ఒకసారి మొదటి వచనం చూడండి. ఆదివారం నాడు ఇంకనో చీకటిగా ఉన్నప్పుడు, ఇది ఆదివారం పెందల కాడ జరుగుతున్న సందర్భం, ఆదివారం ఉదయజామున జరుగుతున్న సందర్భం. అంతా కూడా ఈ మొదటి వచనం నుంచి కూడా 18వ వచనం వరకు కూడా పగటిపూట జరిగిన సందర్భాలు. ఆ రోజు సాయంత్రం ఏమైందో చూడండి. 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరు పాపమును క్షమించారో అవి వారికి క్షమింపబడును, ఎవరు పాపలు మీరు నిలిచి ఉండనిస్తారో అవి నిలిచి ఉండని వారితో చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుము అనబడి తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువు చూచుతామని అతనితో చెప్పగా అతడు, నేను ఆయనను చేతులతో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పింది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఆదివారం సాయంత్రము కనబడ్డారు, ఆదివారం ఉదయం చెప్తున్నారు వీళ్ళు. ఎవరికి? తోమగారికి. తోమగారు ఏమన్నాడు? నేను నమ్మను అన్నాడు. ఇప్పుడు 26వ వచనం. ఎన్ని దినములైన తర్వాత? ఎప్పటికి 8 దినములు అయిన తర్వాత? ఈస్టర్ రోజుకి కరెక్ట్గా ఎన్ని దినాల తర్వాత? 8 దినముల తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. ఒక ఆదివారం నాడు తోమగారు ప్రార్థన మానేశాడు. మరలా ఆదివారం నాడు వచ్చాడు, ఆయన వారితో పాటు ఉన్నాడు. తలుపులు మూయి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అనెను. తర్వాత తోమను చూసి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా పక్కన ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసమే ఉండమనెను అనెను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. నేను ముందు చెప్పాను కదా, అదంతా మళ్ళీ చదివిని చెప్పాను. ఏం జరిగింది? ఆదివారం సాయంకాలంలో శిష్యులు కనబడ్డాడు, 10 మంది కనబడ్డాడు, తోమగారు లేరు. ఈ 10 మంది శిష్యులు తోమ దగ్గరికి వచ్చి ఆయన కనబడ్డాడని నేను నమ్మను అంటున్నాడు. నమ్మను, ఆయన చేతులతో, నా చేతులతో ఆయన గాయాలు తాకితేనే కానీ ఆయన నేను నమ్మనని చెప్తున్నాడు. అప్పుడు కరెక్ట్గా 8 దినాలకి, అంటే మరలా ఈ రోజుకి, ఈ ఆదివారాన్ని మరలా యేసుక్రీస్తు వారు మరలా వారు కూడి ఉండగా వారి మధ్యకి వెళ్ళాడు. తోమతో చెప్తున్నాడు, నువ్వు నమ్ము, ఇంకో నా చేతులు ఇగో నా పక్కటెంకుల్లో చేయి పెట్టు అనగానే అప్పుడు ఏమి చేయకుండానే తోమ చూసి, నా దేవా నా ప్రభువా నేను. అప్పుడు అన్నాడు యేసుక్రీస్తు వారు, చూచి నమ్మిన వారి కంటే చూడని నమ్మిన వారు ధన్యులు అని. ఈరోజు అంతా జరిగిన మెసేజ్. దేవునికి స్తోత్రం. మరి ఈ భాగం నుంచి కొన్ని ఆధ్యాత్మికమైన సంగతులను జాగ్రత్తగా మనం నేర్చుకుందాం. కానీ ఈరోజు ఏ వారం? ఏ ఆదివారం? మీకు చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. మట్ల ఆదివారం ఉంది కదండి.
మట్ల ఆదివారం నాడు ముందు శనివారం ఉంది కదా, ఆ శనివారాన్ని ఏమంటారంటే లాజరస్ శనివారం అంటారు. ఏ శనివారం ఎందుకంటారంటే ఆ రోజున లాజర్ గారిని దేవుడు ఏం చేశాడు, మరణం ఆల్రెడీ సమాధి అయిపోయి 4 రోజులు అయిపోయినా లాజర్ని ఏం చేశాడు, లేవనెత్తాడు. అందుకని ఆ శనివారాన్ని ఏమంటారంటే లాజరస్ శనివారం అంటారు. ఆ తర్వాత మట్ల ఆదివారం ఎందుకంటారు మీకు తెలుసు. ఆ తర్వాత గుడ్ ఫ్రైడే ఎందుకంటారు మీకు తెలుసు. ఈస్టర్ అనేది ఎందుకంటారు మీకు తెలుసు, మీకు చెప్పాను. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఏం జరిగింది, శనివారం ఏం జరిగింది, ఆదివారం ఏం జరిగింది సంగతులు కూడా మీకు అన్నీ కూడా చెప్పాను. తర్వాత ఇప్పుడు మట్ల ఆదివారం నాడు ఏం జరిగిందో అన్నది ఈరోజు జపించాలి. తోమ ఆదివారం నాడు ఏం జరిగిందన్నది ఈరోజు జాగ్రత్తగా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకునే భాగం ఏంటంటే ఆదివారం సాయంత్రం మొదలుకొని తోమ ఆదివారం ఈరోజు వరకు జరిగిన సంఘటనల నుంచి కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. రండి యోహాను సువార్త 20వ అధ్యాయము ముందుగా 19వ వచనం నుంచి 20వ వచనం 2 వచనం చదువుతాం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కగా చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. దేవునికి స్తోత్రం. ఎందుకు వీళ్ళు దాక్కున్నారు, ఎందుకు వీళ్ళు భయపడుతున్నారు, ఎందుకు తలుపులేసేసి రహస్యంగా బిక్కు అని భయపడుతూ దాక్కున్నారంటే మరి ఆల్రెడీ యేసుక్రీస్తు వారిని సిలువ మీద చంపేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారితో పాటు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ తిరిగినా 12 మంది ఉన్నారా లేదా? అందరూ ఇన్ని అవసరం తీరిపోయిన తర్వాత వదిలేసినా యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా సరే 11 మంది ఆయనతో పాటు ఎప్పుడూ ఉండేవారు. పైగా ఈ 12 మందికి కూడా, అంటే యోధాన్ని తీసేసి 11 మంది మాట్లాడుతున్నాం, 12 మంది మాట్లాడుకుందాంలేండి. ఈ 12 మందికి కూడా దేవుడు ఏం చేశాడంటే గొప్ప వరాలు ఇచ్చాడు. మీరు ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయి, మీరు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయని గొప్ప వరాలు ఇచ్చి సర్వ సృష్టికి సువార్త చెప్పమని 12 మందిని ఇద్దరిద్దరుగా పంపించాడు. అనేక చోట్ల వెళ్ళి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కూడా జరిగించారు. కాబట్టి ఈయన యేసుక్రీస్తు వారితో పాటు ఈ 11 మంది ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారిని చంపేస్తారు, తర్వాత ఎవరిని చంపేస్తారు, మమ్మల్ని కూడా చంపేస్తారని భయపడిపోయి భయంతో ఏం చేశారంటే తలుపులు గట్టిగా బిగాంచేసుకుని ఏం చేశారట, తలుపులు గట్టిగా బిగాంచేసుకుని ఆ లోపలికి వచ్చి బిక్కుబుక్కున భయపడిపోతున్నారు. ఎవడ ఈ తలుపు తీసుకొస్తాడో, ఈ పక్క నుంచి ఎవడొస్తాడో, ఆ పక్క నుంచి ఎవడొస్తాడో, ఎవడొచ్చి మమ్మల్ని చంపేస్తారో అని భయపడిపోతుంటే ఏ తలుపులు తీయకుండా దేవుడు ఏం చేశాడట, చూడండి 19వ వచనం. ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులు ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. ఇప్పుడు వరకు భయపడిపోతున్న శిష్యుల్లో ఇప్పుడు ఏం కనబడుతుంది, సంతోషం. అప్పటి వరకు భయపడిపోతున్న శిష్యుల్లో ఏం కనబడుతుంది, సంతోషం కనపడుతుంది. ఎవరి రాక వల్ల, జాగ్రత్తగా చెప్ప, చాలా మొదటి పాయింట్ నేర్చేసుకుంది. ఎవరు రాక వల్ల, ప్రభు రాక వల్ల సంతోషం కలుగుతుంది. ప్రభు రాక వల్ల వారిలో ఏం పోయింది, భయం పోయింది. భయం పోయి సంతోషం వచ్చింది, భయం పోయి సంతోషం. ఎవరు రాక వల్ల, ప్రభు రాక వల్ల భయం పోయి సంతోషం వచ్చింది. దేవునికి స్తోత్రం. బైబిల్ ఎప్పుడు మనకు చెప్తుంది, ఎప్పుడు సంతోషంగా ఉండమని చెప్తుంది. కొన్ని వచనాలు చూద్దాం, చూడండి. దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూడండి తల్లి అందరూ కూడా. ఎవడను చూచుకొనిడి మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించండి. అమ్మా అందరూ చెప్పాలి, అందరూ చెప్పండి, ఎల్లప్పుడూ. మరో వచనం చూద్దాం. గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం కూడా చూద్దాం.
అమ్మా అమ్మా అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. ఆత్మ ఫలాల్లో ఫలం ఏంటి? సంతోషం. రైట్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం కూడా తీద్దాం. కంగారు పడొద్దు, తొందర ఏమీ లేదు. అందరూ వచనాలు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెబుదును, ఆనందించుడి. ఆనందించుడైనా సంతోషించుడైనా ఒకటే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ వచనాలు మీకు ఎందుకు చూపించానంటే బైబిల్ ఏం చెప్తుంది? మనల్ని సంతోషంగా ఉండమంటుంది. ఎప్పుడు? ఎల్లప్పుడు. ఎప్పుడు? ఎల్లప్పుడు అంటే 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళినప్పుడు, వెళ్ళలేనప్పుడు కూడా ఉండాలి. అది బైబిల్ చెప్తుంది. రోగాలు ఉన్నప్పుడు, లేనప్పుడు, ఆహారం ఉన్నప్పుడు, లేనప్పుడు, స్థితి ఏదైనా, పరిస్థితి ఏదైనా ప్రభునందు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఈ సంతోషం, ఆనందం మనలో పోవడం కారణం ఏంటంటే మనలో ఉన్న భయాలు. ఏంటండి? భయం. ఈరోజు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన గొప్ప తెగులు ఏదంటే చెప్పండి ఏంటి? భయం. ఈ భయం అనేది మనిషిలో సంతోషం లేకుండా చేస్తుంది. ఈ భయం అనేది మనిషిలో ఆనందం లేకుండా చేస్తుంది. ఈ భయం అనేది మనిషికి చింతన తీసుకొస్తుంటుంది. కరోనా సమయంలో చాలామంది చనిపోయారు. రోజుకి లక్షల మంది చనిపోయారని మనం చదువుకున్నాం కదా, తెలుసుకున్నాం కదా. కానీ కరోనా బారిన పడి చనిపోయింది కొద్దిమంది, భయంతో చనిపోయింది కొన్ని లక్షల మంది చనిపోయారట. ఈరోజు మనిషికి భయం అనేది చాలా ప్రమాదకరమైనది, చాలా భయంకరమైనది, మనిషిని కృంగు తీసేసేది కూడా. మన శుక్రవారం ఎప్పుడు చెప్పానుగా, కొంతమంది లేరు కాబట్టి మరలా చెప్తున్నాను. ఒక ఆస్ట్రేలియాలో ఉరిశిక్ష పడ్డ ఖైదీ అతను రేపో మాపో ఉరి తీసేస్తారు. అక్కడున్న డాక్టర్లు ఏం చేశారంటే, ఎలాగా ఉరి తీసేస్తాం కదా, మరి నీ భార్యకి నీ పిల్లలకి కొంత డబ్బులు ఇస్తాం, నీ మీద మేము ప్రయోగాలు చేసుకుంటాం, దయచేసి మాకు సహకరించు అనగానే అతను ఏమనుకున్నాడంటే, నేను ఎలాగా చనిపోతున్నాను కదా, నా భార్య బిడ్డలు కూడా సంతోషంగా ఉంటారు కదా అని ఏం చేశాడంటే ఒప్పుకున్నాడు. డబ్బులు కట్టేశారు, తీసుకెళ్ళారు, కూర్చుండి పెట్టారు. మంచి నిగనిగలాడే కట్ల పాముని చూపించారు. ఏ పాముని చూపించారు? ఇప్పుడు నేను చేసే ప్రయోగం ఏంటంటే, అయ్యా ఈ కట్ల పాముతో నిన్ను కాటైపిస్తాం, కాటైపించిన తర్వాత ఆ విషం నీ శరీరంలో ఏ భాగానికి మొదటగా ఎక్కుతుందో మా ప్రయోగం. ఊపిరితిత్తులకి వెళ్తుందా, కిడ్నీలకి వెళ్తుందా, మెదడుకి వెళ్తుందా, గుండెకి వెళ్తుందా, అసలు ఆ విషం అనేది దేనికి మొదటిసారిగా వెళ్తుందో మేము ప్రయోగం చేస్తున్నాం అయ్యా అని చెప్పారు ఆయనకి. ఆ పామును చూడగానే పైనుంచి కిందకి మొత్తం చెమటలెట్టేసినాయి. ఎవరికే? దొంగకే. ఎవరికే? ఉరిశిక్ష పడ్డ ఖైదీకి. శుభ్రంగా రిలాక్స్ అయ్యారు. మళ్ళీ ఏం చేశారంటే అతను కళ్ళు కట్టేశారు. కట్టేసిన తర్వాత పామును పక్క తీసేశారు. 2 గుండె సూదులు తెలుసా? గుండె సూదులు తెలుసా మీకు? ఉంటాయి కదా, 2 కరెక్ట్గా ఒకేసారి ఒకటి ఇలా ఇలాగ తేడా వస్తుంది కదా, ఒకేసారి పాము కరిచినట్టుగా ఏం చేశారంటే అలా గుచ్చారండి. గుచ్చిన 2 నిమిషాలకి చనిపోయాడు. ఇప్పుడు ఈ ఖైదీ చనిపోవడం గల కారణం కట్ల పామా, భయమా? చూడండి, అంత ప్రమాదకరమైంది, ఎంత ప్రమాదకరం. ఈరోజు మనలో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ మనలో ఆనందం లేకపోవడం గల కారణం భయాలు. పిల్లల భవిష్యత్తు ఏంటి, అప్పులు తీరట్లేదు ఏంటి, రోగాలు ఏంటి, రేపు పొద్దున భవిష్యత్తు ఏంటి అని, ఏం తిందుమో, ఏం తాగుతామో, ఏం ధరించుకుందామని భయంతో బతుకుతున్నాం. అందుకని మనకి బీపీలు, షుగర్లు, నిద్రలు పట్టకపోవడం.
కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రభునందు ఎల్లప్పుడు సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఆత్మ ఫలాల్లో ఒక ఫలం ఏంటి? సంతోషము. ఖచ్చితంగా ఆనందంగా సంతోషంగా ఉండమని బైబిల్ చెప్తుంది. కానీ ఈరోజు మనం సంతోషంగా ఉండలేకపోతున్నామంటే మనలో భయము, ఆందోళన వస్తున్నాయంటే గల కారణం మనలో చింతలు ఉన్నాయంటే, ఆవేదనలు ఉన్నాయంటే, భయాలు ఉన్నాయంటే, ఆందోళనలు ఉన్నాయంటే మన దేవుడి మాటను మనం ఏం చేస్తున్నాం? ధిక్కరిస్తున్నాం. కానీ మీరు అనొచ్చు, అయ్యా మేము సంతోషంగా ఉండాలనుకుంటున్నాం, మేము ఎప్పుడు ఆనందంగా ఉండాలనుకుంటున్నాం, ఎప్పుడు కూడా భయపడకుండా ధైర్యంగా ఉండాలనుకుంటున్నాం, కానీ మా వల్ల కావట్లేదు. ఎందుకు జరగట్లేదు, ఎందుకు కావట్లేదో చెప్తాను, దానికి పరిష్కారం కూడా చెప్తాను. ఇక్కడ మాకు ఏదో భయం ఉంది, ఏదో ఆందోళన ఉంది అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి స్తోత్రం చెల్లిస్తారా? లేవా? లేకపోతే ముగింపు ప్రార్థన చేసుకుంటాం. ఎవరికి లేవా? టెన్షన్ లేవా? చింతలు లేవా? ఇందా పాట పాడుకున్నాం కదా, నీవు భయమేలా, భీతేలా, దిగులేలా, అన్నీ దిగులేగా. ఎవరో చేతులు ఎత్తట్లేదేంటి? అది ముగింపు ప్రార్థన చేసుకుందామా? త్వరగా వెళ్ళిపోతాం, ఎండ కూడా ఎక్కువ ఉంది, ఇంకెందుకు మరి నేను చెప్పి ప్రయాస. ఇప్పుడు జ్వరం ఉన్నవాడికి ఇంజక్షన్ చేస్తే ఉపయోగం ఉంటుంది, జ్వరం లేని ఇంజక్షన్ చేస్తే ఉపయోగం లేదుగా. మీరు ఎవరికి భయాలు లేవంటున్నారు, మాకు చింతలు లేవంటున్నారు. లేవా? ఉన్నాయా? ఇప్పుడు అర్థమైందా? అయితే ఇప్పుడు చెప్పండి, ఉన్నవా స్తోత్రం చెల్లించండి. ఇప్పటికీ కొన్ని లేచాయి. ఈడు ఏమంటాడో ఏంటో అని భయమా? ఇప్పుడు డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నీ చెప్పుకుంటారా, చెప్పుకోరా? కొన్ని దాచుకుంటారా? అన్నీ చెప్తే ఇంజక్షన్ చేస్తాడని భయపడతారా? అన్నీ చెప్పకపోతే ఎక్కడ తేడా జరుగుతుందని మొత్తం పోసుకుంటూ ప్రతిదీ చెప్తారు. కొంతమంది వద్దనే కూడా చెప్తారు. కొంతమంది డాక్టర్లకి అయితే పిచ్చెక్కిచ్చేస్తారు, ఇక దండ పెట్టేస్తారు డాక్టర్లు అయితే. మరి ఇక్కడ చెప్పడానికే దేవునికి స్తోత్రం. ఆల్మోస్ట్గా మనందరూ ఏదో భయాలతోనే ఉన్నాం. ఎందుకు మరి మనం భయాల నుంచి మనం భయపడాలని, బయటకు పడాలని, ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని మనం అనుకుంటున్నాం, కానీ మన వల్ల ఎందుకు కావట్లేదంటే దేవునికి దూరంగా. ఎవరికి దూరంగా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మనలో భయం వచ్చిందంటే, మనలో సంతోషం కోల్పోయామంటే, ఒకటి మనం ఆయనకు దూరంగా ఉండడమైనా, లేదా మనం ఆయనకి దూరంగా ఉండడమైనా. ఇక్కడ ఈ సందర్భాన్ని మీరు చూడగలిగితే యేసుక్రీస్తు వారిని వదిలేశాడు, మరణానికి వెళ్ళాడు, సమాధిని కలిసి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు వారు ఈరోజు శిష్యులతో లేడు. శిష్యులతో యేసుక్రీస్తు వారు లేడు కాబట్టి వారిలో ఏమొచ్చాయి? భయం వచ్చింది, ఆందోళన వచ్చింది, బిక్కుబిక్కుమని భయపడుతున్నారు. కానీ మరలా యేసుక్రీస్తు వారి దగ్గర రాగానే వారిలో ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 19-20 వచనం. నీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పెను. అప్పుడు వరకు భయపడిపోతున్న శిష్యులకి ఇప్పుడు ఏమొచ్చింది? మాకు సంతోషం కావాలన్న వారు స్తోత్రం చెల్లించండి, మాకు ఆనందం కావాలని తొలగించండి. అయితే ఆయన మీతో ఉండాలి, లేదా మీరు ఆయనతో, ఏదన్నా ఒకటే. ఆయన మీతో. ఇప్పుడు వరకు శిష్యులు భయపడిపోతున్నారు. అందుకనే చేతులు ఎత్తమని ఎవరైతే భయాలతో ఉన్నారంటే ఎవరు ఎత్తలా. అక్కడ ఆ గదిలో భయంతో భయపడిపోతున్న శిష్యులందరూ కూడా తలుపులు వేసేసుకుని బిక్కుబిక్కుమని భయపడిపోతుంటే, వారి మధ్యకి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చారో వారిలో సంతోషం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈరోజు భయపడుతున్నావా, చింతిస్తున్నావా? మా సహోదరుడా, సహోదరి, నువ్వు దేనికోసమైతే చింతిస్తున్నావో, దేనికోసమైతే భయపడుతున్నావో, దేనికోసమైతే ఆందోళన చెందుతున్నావో అక్కడైతే తెలియదు, కానీ దేవుడు నీతో అంటున్నాడు, నీకు సంతోషం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన, నీకు ఆనందాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. కానీ ఆయన నీ దగ్గరికి రావాలి, నువ్వు ఆయన దగ్గరికి
అలా ఏమండి మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చాం, ఆయన దగ్గరికే కదండి వచ్చాం అని మీరు అనొచ్చు. మేము ఎక్కడికి వచ్చామండి ఇప్పుడు, ఆయన దగ్గరికే కదండి వచ్చామండి అని మీరు అనొచ్చు. ఆయనకి దగ్గరికి రావడం అంటే ఆయనతో సహవాసం కలిగి జీవించడం. ప్రార్థన చేయడం ఎవరితో సహవాసం? చెప్పండి, ఎవరితో సహవాసం? ప్రార్థన చేయడం అంటే మనం ఎవరితో మాట్లాడుతున్నాం? వాక్యం చదవడం అంటే దేవుడు, చెప్పండి, ప్రార్థన చేయడం అంటే మనము దేవునితో మాట్లాడడము, వాక్యం చదవడం అన్నా వాక్యం వినడం అన్నా దేవుడు మనతో మాట్లాడడము. మందిరానికి రావడం అంటే ఎవరితో సహవాసము? ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే నా నామాన్ని ఏకీభవిస్తారో వారి మధ్యన ఎవరుంటారు? యేసయ్య ఉంటాడు కదా. ఇప్పుడు మనందరం ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువగా ఉన్నాగా. అంటే మందిరానికి రావడము, దేవుని దగ్గరికి రావడము, ప్రార్థన చేయడము, దేవుని దగ్గరికి రావడము, వాక్యం చదవడము, దేవునికి దగ్గరగా రావడము. కాకపోతే జాతికి విందాం, ఆయనతో సహవాసం మనకి ఎంత ఎక్కువ ఉంటే మనలో ధైర్యం అంత ఎక్కువగా వస్తుంది. ఆయనతో మనకి బంధం ఎంత బలంగా ఉంటుందో మనం దేనికి భయపడం. చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. దేవుడు మనతో ఉన్నాడంటే జాతికి ఉండండి, దేవునికి స్తోత్రం. బయట ఉన్న వాళ్ళకు ఒకసారి స్తోత్రం చెల్లించండి. దేవుడు మనతో ఉన్నాడంటే కొండంత సమస్య అయినా ఘోరంతగా కనపడుద్ది. అదే ఆయన మనకు దూరంగా ఉన్నాడు అనుకో, ఘోరంత సమస్య కూడా కొండంతగా కనపడుద్ది. ఘోరంత సమస్య కూడా ఎలా కనపడుద్ది? కొండంతగానే కనపడుద్ది. బైబిల్లో ఇస్సాకు కుమారులు యాకోబు, యాసావు అని ఇద్దరు ఉన్నారు. మీకు తెలుసు యాకోబు గారి గురించి. తన అన్నను ఏం చేశాడు? ఆయన మోసం చేశాడు అంటారు, కానీ మోసం చేయలేదు. ఆల్రెడీ చిక్కుడుగేల కూర ఇచ్చి జ్యేష్ఠత్వాన్ని కొనుక్కున్నాడు. తన అన్నకు భయపడి తన మేనమామైన లాబాన్ దగ్గరికి పారిపోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత యాకోబు గారిని దేవుడు బహుగా దీవించాడు, ఆశీర్వదించాడు. తన కష్టార్జితాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. తన మేనమామ లాబాను ఎన్నో ప్రయత్నాలు చేసి 10 మార్లు తన జీతాన్ని మార్చాడు. ఒకసారి ఇటువంటి పొడలు, అంటే మన భాషలో మాట్లాడు, ఎటువంటి మచ్చలు లేనివి నాయన్నాడు. అక్కడ అన్ని మచ్చలు లేని పుట్టించాడు దేవుడు. మచ్చలు ఉన్నాయన్నీ నాయన్నాడు, మచ్చలు లేని దేవుడు పుట్టించాడు. అలాగన లాబాను కన్నా యాకోబు గారి కష్టార్జితం దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన జీవితాల్లో కూడా మన కష్టార్జితాలు ఆశీర్వదించబడాలంటే మనం కూడా ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీదే ఆధారపడాలి. బైబిల్లో ఒక మాట ఉంది, మీ కష్టార్జితాలు ఆశీర్వదించబడాలంటే మీరు ఏం చేయాలని ఉంది? చెప్పాలి, అందరూ చెప్పాలి, అందరూ చెప్పండి. మన కష్టార్జితాలు ఆశీర్వదించబడాలంటే ఎవరెందు భయభక్తులు? మనుషుల దృష్టిగా, దేవుని దృష్టిగా? దేవుని దృష్టికి భయభక్తులు గల జీవితాన్ని జీవిస్తే మన కష్టార్జితాలు దేవుడు ఏం చేస్తాడు? ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతమంది మనల్ని కొట్టాలని చూసినా, ఎంతమంది మనల్ని నాశనం చేయాలని చూసినా, మనం భయభక్తులు గల జీవితాన్ని జీవించగలిగితే మనల్ని ఎవరు కూడా నాశనము చేయలేరు. ఉదాహరణకి ఈ సందర్భమే, తన మేనమామ, సొంత మేనమామ పైగా అల్లుడు. ఎవరు? యాకోబు గారు లాబానికి, అవునా? సొంత మేనల్లుడు పైగా అల్లుడు కూడా. కానీ అల్లుడు నాశనాన్ని, అల్లుడు జీవితాన్ని, అల్లుడు నాశనాన్ని కోరుకుంటున్నాడు మేనమామ. కానీ యాకోబు మేనమామ మీద ఆధారపడలా. ఎవరి మీద ఆధారపడ్డాడు? ఎవరి మీద? అది ఆధారపడితే మేనమామ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆపగలిగాడా? అభివృద్ధిని, ఎదుగుదలను ఆపగలిగాడా? ఆపలేదు, ఎదిగాడు. కాబట్టి ఒకవేళ ఇక్కడ ఎవరైనా మా కష్టార్జితాలు ఆశీర్వదించబడాలి, మా కష్టార్జితం దీవించబడాలంటే ఒకే ఒక సూత్రం ఏంటంటే ఆయనందు భయభక్తులు గల జీవితాన్ని జీవించండి, అంతే. ఆయన మాట వినండి, ఖచ్చితంగా దీవించబడతారు. రైట్. ఇప్పుడు మరలా దేవుడు కనిపించాడు, నువ్వు మరలా తిరిగి నీ ఇంటికి వెళ్ళిపో. నీ భార్యలని, నీ దాసీదాసుల్ని, నీ పిల్లల్ని, నీ ఆస్తిని అంతని తీసుకుని నువ్వు తిరిగి మళ్ళా ఇంటికి వెళ్ళిపోంటే వెళ్ళిపోతున్నాడు.
తిరిగి ప్రయాణం చూడగానే ఇప్పుడు యాసావు ఎదురొస్తున్నాడు. ఎవరు ఎదురొస్తున్నారు? సైన్యంతో ఎదురొస్తున్నాడు. దాన్ని చూసి యాకోబు గారికి భయం పుట్టింది. చూద్దాం ఆదికాండం 32వ అధ్యాయం. ముప్పై 32వ అధ్యాయం 7వ వచనం చదువు. చదివారమ్మా. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి మందలను పశువులను 2 గుంపులుగా విభాగించి, అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాం దేవా, చాలు. ఎవరికి భయపడుతున్నాడు ఇప్పుడు? యాసాకు భయపడిపోయి తను వెళ్ళకుండా ఏం చేస్తాడు? తన దగ్గర ఉన్న మందని ఎన్ని గుంపులు చేశాడు? 2 గుంపులు చేసి తన భార్యని, తన బిడ్డని, తన పనివారిని ముందు పెట్టి వెనకాల వస్తానంటాడు. నేనేమంటున్నాడు? వెనకాల వస్తానని చెప్తున్నాడు. అంటే తనలో ఏముంది ఇప్పుడు? మనకు కూడా అలాంటి భయాలు ఉన్నాయిగా. లేదా? ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కానీ ఆ రోజు రాత్రి యాకోబు గారు దేవునితో సహవాసం చేశాడు. ఎవరితో సహవాసం? దేవునితో సహవాసం అంటే ఆయనతో రాత్రంతా మాట్లాడాడు. ఆయన కూడా ఆయనతో మాట్లాడాడు. చూద్దాం యాకోబు రాసిన పత్రిక 32వ అధ్యాయము 26వ వచనం చూడు తల్లి. పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీ అని నేను. దేవునికి స్తోత్రం కలను గాక. ఆ రాత్రంతా యాకోబు గారు దేవునితోడు మాట్లాడాడు. అలాగే దేవుడు ఆయనతో మాట్లాడు. ఇప్పుడు ఎవరితో సహవాసము? ఈ దేవునితో సహవాసం చేయకముందు, ఈ ప్రార్థన చేయకముందు, వాక్యం చదవకముందు, దేవుని మాటలు వినకముందు భయపడుతున్నాడా లేదా? భయపడి తన గుంపుని 2 భాగాలుగా విభజించి తన భార్యని, తన పిల్లల్ని ముందు పంపుతూ పిరికివాడుగా వెనకాల వెళదామనుకున్నాడు. కానీ ఆ రాత్రి ఎవరితో సహవాసం చేశాడు? సహవాసం చేస్తే ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చారు? ఇప్పుడు ఇందాక శిష్యులు దగ్గరికి ఎవరు వచ్చారు? భయపడిపోతున్న శిష్యుల దగ్గరికి యేసయ్య వస్తే వారిలో ఏం పోయింది? భయం పోయి సంతోషం వచ్చిందా? ఇప్పుడు సహవాసం చేస్తే ఎవరు వస్తారు? ఎవరు వచ్చారు? ప్రార్థన చేస్తే ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? యాకోబు గారితో రాత్రంతా ఎవరు వచ్చారు? సహవాసం వల్ల దేవుడు యాకోబు గారి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు భయం పోదా? ఇప్పుడు భయం పోయింది. భయం పోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ వెనకాలెట్టి ఇప్పుడు ఈయన ముందర వెళ్తున్నాడు. చూద్దాం ఆదికాండం 33వ అధ్యాయం 3వ వచనం. తాను ఎవరు? యాకోబు గారు తాను ముందర వెళ్ళుచు. దేవునికి స్తోత్రం. చాలమ్మా. నేను ఎందుకు తీసుకొచ్చానంటే దేవునితో సహవాసం చేయకముందు భయం కనబడుతుంది యాకోబు గారిలో. జాగ్రత్తగా గమనించాలి. దేవునితో సహవాసం చేయకముందు ఏం కనబడుతుంది? మిక్కిలి భయం కనబడుతుంది. ఎప్పుడైతే దేవునితో సహవాసం ఉందో, ఎప్పుడైతే ప్రార్థనా జీవితం ఉందో, ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నాడో, ఎప్పుడైతే వాక్యాన్ని వినగలుగుతున్నాడో, మనసు పూర్తిగా ఉదయపూర్వకంగా దేవుడికి దగ్గరగా బ్రతకగలుగుతున్నాడో, అప్పుడు తనలో ఏం పోయింది? ఈరోజు మన జీవితాల్లో అంతే. ఒకవేళ ప్రస్తుతం మనం భయపడుతున్నామేమో, ఒకవేళ ఎందుకోసమైనా భయపడుతున్నాం, ఒకవేళ మన జీవితంలో దేవునితో సహవాసం సరిగ్గా లేదేమో, ప్రార్థన జీవితం సరిగా లేదేమో, వాక్యం చదవగల స్థామిత ఉండి వాక్యాన్ని సరిగా చదవట్లేదేమో, మందిరానికి రాగల అవకాశం ఉన్నా సరే మందిరానికి రావట్లేదేమో.
దేవునితో సహవాసం లేకపోతే మనం ప్రతిదానికి భయపడతాము, చిన్నదానికి కూడా. మరలా చెప్తున్నాను, చిన్న విషయానికి కూడా, ఘోరంత విషయానికి కూడా మనకి భయమే ఎవరితో సహవాసం లేకపోతే. ఇక్కడ యాకోబు గారిని చూడండి, సహవాసం చేయకముందు, రాత్రంతా దేవునితో సహవాసం చేయకముందు భయపడిపోయి తన గుంపుని 2 భాగాలుగా విభజించి తన భార్యని తన పనివారిని ముందుకు పంపించి వెనక వస్తానంటున్నాడు. ఎప్పుడైతే దేవునితో సహవాసం చేసినప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ముందర ఉన్నాడు. ఎందుకు? పోయింది భయం. పాడంగా, నీవు నా తోడు. పాడండి ఒకసారి సార్. ఈ పాట పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు యాకోబు. ఏ పాట? ఈ పాటే. ఆ ఏసావు ఎంత, తన శక్తి ఎంత, తన బలం ఎంత? ప్రభు నువ్వు నాకు తోడుండగా నాకు భయం ఎలా? నువ్వు నాలో ఉండగా నాకు ఎప్పుడు వచ్చింది ధైర్యం? ఎవరితో సహవాసం కలిగినప్పుడు. ఈ పాట పాడుకుంటూ ముందెళ్ళిపోతున్నాడు ఇప్పుడు యాకోబు గారు. మనం పాట పాడతాం, వెనక పరిగెడతాం. ఎందుకు పరిగెడతామంటే మనకు సహవాసం లేదు. మనస్ఫూర్తిగా ప్రార్థన చెయ్యం, మనస్ఫూర్తిగా వాక్యం చదవం, మందిరానికి వచ్చే అవకాశాలను మందిరానికి రాని వారి గురించి, అవకాశాలు లేని వారి గురించి మాట్లాడట్లా. చాలామంది చదువు లేని వాళ్ళు ఉన్నారు, నేను తక్కువ చేసి మాట్లాడట్లా. మీకు చదవడం రాదు. మందిరంలో స్త్రీల ప్రార్థన జరుగుతున్నాయి, మరి వచ్చి వాక్యం వినొచ్చుగా. శనివారం ప్రార్థనలు జరుగుతున్నాయి, వాక్యం మానేయచ్చుగా. ఆదివారం ఎలా వస్తున్నారు? ఇంకా చదువు ఉన్నవారు మరి చదువుతున్నారా అంటే లెంట డేస్ 40 దినాలు అబ్బో మామూలుగా లేదు. ఆ 40 దినాలని చేయమన్నాడు దేవుడు, మిగతా సార్లు మానేయమన్నాడా? ఆలోచించండి. ఆయన సహవాసం కలిగినప్పుడు, ఈ సహవాసం కలిగిన ఈ యాకోబు గారు దేనికి భయపడట్లా. నువ్వు నాకు ఆధారం కనుక నేను దేనికి భయపడిన. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే సహవాసం ద్వారానే వస్తుంది. యాకోబు గారు అదే నేర్పిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, ఆ రాత్రంతా గడపకు ముందు యాకోబు భయపడ్డాడు. ఎప్పుడైతే దేవునితో సహవాసం ఉందో యాకోబు గారిలో భయం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఇంకా బాగా తెలుసు దావీదు గారి గురించి. దావీదు గారే ఇందాక అన్నాడు కదా, ఆయన నాకు ఆధారం కనుక నేను పండుకుని భయపడను అంటున్నాడు కదా. ఎందుకు భయపడ్డా? ఇంతగా అంత ధైర్యం వచ్చింది దానికి? ఎవరితో సహవాసము? మొదటి కీర్తన రాసింది ఆయనేకా. ఏమంటున్నాడు? దేవారాత్రములు ధర్మశాస్త్రమును ధ్యానించువాడు సంతోషించుచు ధ్యానించేవాడు అంటే అక్కడ అలాగే ఉంటుందా? యెహోవా చదువు ఒకసారి వచ్చును. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు ధ్యానించాలట. బలవంతంగా కాదు. వాక్యం చదవకుండా బయటికి వెళ్ళిపోతే దేవుడు ఈ రోజున వ్యాపారాన్ని నష్టపరిచేస్తాడు కాదు. ప్రార్థన చేయకుండా బయటికి వెళ్ళకపోతే ఈరోజు నన్ను మొత్తం మీద కష్టాలన్నీ వచ్చేస్తాయని కాదు. నా యేసయ్యతో మనసారా మాట్లాడాలి, ఆయన మాటలు మనసారా సంతోషించి చదవాలి. మందిరానికి కూడా ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్ళిపోతే ఆ పాస్టర్ నా కొడుకు వచ్చే వారం మొత్తం వాయించేస్తాడు, నన్ను నా గురించే మాట్లాడుతాడు. ఆడికి పని పాట లేదు, ఆడికేంటి ఇంటికాడ కూర్చున్నాడు, ఉద్యమం మానేసి కూర్చున్నాడు. నేను రాలేదు కదా నా మీద ఉంటాడని నేనేదో అంటాను పరిగెట్టుకుని రావడం కాదు. ఒకరు రాకపోతే యేసయ్య ఏదో కొట్టేస్తాడని భయంతో రావడం కాదు. ఎలా రావాలి? సంతోషంగా రావాలి సన్నిధికి. ఎలా రావాలి? సంతోషంగా రావాలి, మనస్ఫూర్తిగా రావాలి. కానీ వస్తామా? ఒక ఆయన అన్నాడుగా, చర్చికి వచ్చినప్పుడట తాబేలా వస్తామంట, ఇంటికి వెళ్ళినప్పుడు పులిలా, ఎలా చిరత పుల్లా పరిగెడతామంట. నువ్వు తాబేలాగా వస్తున్నావు అంటే సమయానికి కూడా ఎవడు వస్తున్నాడు ఇక్కడ? కొంతమంది లెక్కలు 10 గంటల నుంచి ఆరాధనకి వెళ్దాంలే, మొట్ట మెసేజ్కి వెళ్ళిన తర్వాత 5 అయిన తర్వాత వెళ్దాంలే, రెండో మెసేజ్ అయిన తర్వాత వెళ్దాంలే, ఆశీర్వాదానికి వెళ్తే చాలులే. ఈ లెక్కలు ఎక్కడ రావడానికి? ఇదా సినిమాకి వెళ్తావు అలాగా?
ఫంక్షన్కి వెళ్తావు అలాగా, ఉద్యోగానికి వెళ్తావు అలాగా, పనిపాట్లకు వెళ్తావు అలాగా, వ్యాపారానికి వెళ్తావు అలాగా. దేవుడి మందిరం అంత చిన్నది అయిపోయిందా? సంతోషిస్తూ రావాలి. సంతోషించేవాడు ఎలా వస్తాడు చెప్పనా? మందిరానికి పరిగెట్టుకుంటూ వస్తాడు. వెళ్ళినప్పుడు అప్పుడే అయిపోయిందా, ఇంకా కొంచెం ఉంటే బాగున్ను, ఇంకా వాక్యం చెప్తే బాగున్ను, దేవుడి సన్నిధిలో ఉంటే బాగున్ను అనుకుంటాడు. అలా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్క నిమిషం వెళ్ళి అలా ఇలా ఇలా ఎదరికెళ్ళిందంటే ఇంక మొఖాలు డడీలు మళ్ళీ మాడిపోతాయి అంత. అలాగా వాక్యం చెప్తూనే ఉంటాను, కొన్ని మెడలు అలా వెనక్కి తిరిగితే గడియారం. అందుకే ఇక్కడ ఎట్టలేదు నేను. ఎక్కడ ఎడితే ఇంక న్యాయం కూడా ఇంకా అక్కడ ఉంటారని వెనకాల ఎట్టాను. అందుకనే కానీ సంతోషించాలి. ఏం చేయాలి? ప్రార్థన సంతోషంగా చేయాలి, మందిరానికి సంతోషంగా రావాలి, వాక్యం వినేటప్పుడు కూడా సంతోషంగానే వినాలి. ఇది ఎవరితో సహవాసము? దేవునితో సహవాసము. దేవారాత్రములు వాక్యాన్ని ధ్యానించేవాడు. ఇక ఎన్నిసార్లు రోజుకు ప్రార్థన? ఇంటికి దావీదు గారికి ఎన్నిసార్లు ప్రార్థన రోజుకి? 7 మార్లు చెప్పాలి. ఎన్ని మార్లు? ఇప్పుడు ఎవరితో సహవాసము? దేవునితో సహవాసం ఉంది కాబట్టి గొల్యాతుకి అందరూ భయపడుతున్నారు. ఇశ్రాయేలు సైన్యము భయపడుతుంది. ఇశ్రాయేలు రాజు 6 అడుగులు మహానుభావుడు. ఎవరు? సౌలు. 6 ప్యాక్ 6 ఫీట్. ఎవరు? సౌలు. మంచి బలవంతుడు, యుద్ధశైలి. అతను కూడా ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు. దావీదు గారు భయపడ్డా? ఎలా వెళ్ళాడు యుద్ధానికి? 5 రాళ్ళు. ఏ రాళ్ళు? ఎవరు? ఎందుకు భయం లేదు ఈయనకి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం ఆయనకి? ఎవరితో సహవాసము? ఎవరితో సహవాసము? దేవునితో సహవాసం ఉంటే నీకు కొండంత సమస్య అయినా ఘోరంతగానే కనపడుద్ది. ఆయనతో సహవాసం లేకపోతే చిన్న సమస్య కూడా కొండంతే కనపడుద్ది. గొల్యాతు యాక్చువల్గా చాలా పెద్ద సమస్యే. ఇశ్రాయేలు సైన్యం భయపడిపోతుంది, రాజు భయపడిపోతున్నాడు. కానీ దావీదు గారి బాలుడు 3 అడుగులు ఉన్నవాడు, ఏమి యుద్ధం రాదు, అడుగులో గొర్రెలు మేపుకునేవాడు, కర్రతో యుద్ధానికి వెళ్ళిపోతున్నాడు. ఏంటి ధైర్యం దావీదు గారికి? సమస్య పెద్దదే. సమస్య చాలా పెద్దది. యాక్చువల్గా సైన్యం ఈరోజు ప్రపంచంలో ఏ దేశమైనా ఇశ్రాయేల్ సైన్యానికి అంటే ఇజ్రాయేల్ దేశానికి భయపడాలి. అలాంటి పెద్ద సైన్యం ఇజ్రాయేల్ సైన్యం. అలాంటి ఇశ్రాయేల్ సైన్యమే గొల్యాతుకి భయపడుతుందంటే గొల్యాతు అనేవాడు చిన్న సమస్య ఏం కాదు, చాలా పెద్ద సమస్య. కానీ దావీదు గారికి ఘోరంతగా కనబడుతుంది. ఎలా కనబడుతుంది? ఘోరంతగా కనబడుతుంది. ఎందుకు ఘోరంతగా కనబడుతుంది? ఎవరితో సహవాసము? ఎవరితో సహవాసము? అది మన జీవితాల్లో భయం 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 చాలా పెద్ద ప్రమాదం ఇది. ఈ భయం మనల్ని కృంగదీసేస్తుంది, మనల్ని బాధపరుస్తుంది, లేని పని రోగాలకు కారణం అదే అవుద్ది. ఈ భయం మనలో ఉంటే నువ్వు ఎన్ని మందులు వేసుకున్న స్వస్థత రాదు. ప్రపంచంలో ఎక్కడ పరిగెట్టినా నీకు స్వస్థత రాదు. నీలో స్వస్థత రావాలంటే, నీ రోగం తగ్గాలంటే నీలో ఖచ్చితంగా భయం అనేది ఉండకూడదు. ఆ భయం నీలో ఉందంటే నీకు నిద్రపోతావు. చింత నీలో ఉంటే, భీతి నీలో ఉంటే, ఆందోళన నీలో ఉంటే, దిగులుంటే నిద్ర పెట్టదు, తిన్న ఆహారం వంట పట్టదు, బీపీలు షుగర్లు, ప్రశాంతత ఉండదు. ఏసీ ఉన్నా ప్రశాంతత ఉండదు. ఏదో పరుపట. నిన్న చూశాను, పడుకుంటే ఇంక మెలుగు రాదట. ఆ పరుపున్నా నిద్ర రాదు. ఏముంటే? దిగులుంటే, భయం ఉంటే, ఆందోళన ఉంటే, చింతుంటే. అలాగే నువ్వు ఎన్ని మందులు వేసుకున్నా స్వస్థత కూడా రాదు. బైబిల్లోనే కాదు, సమాజం కూడా ఒక మాట చెప్తుంది, సంతోషమే సగం బలం. సంతోషమే
సగం బలం. ఆ సంతోషం నీలో లేకుండా చేసింది భయం. చింత రేపటి సంతోషాన్ని ఏం చేద్దట? పోగొడుతుంది, మనల్ని నలిపేస్తుంది, హృదయాన్ని బరువెక్కేలా చేస్తుంది. ఏంటి ప్రతి దానికి మనలో భయం. ఈ భయాలు ఉండకుండా ఉండాలంటే ప్రపంచంలో హార్ట్కి స్పెషలిస్ట్ ఉన్నాడు, ఊపిరితిత్తులకి స్పెషలిస్ట్ ఉన్నాడు, బ్రెయిన్కి స్పెషలిస్ట్ ఉన్నాడు, నరాలకు ఉన్నాడు, ఎముకలకు ఉన్నాడు, రక్తానికి ఉన్నాడు, కిడ్నీలకు ఉన్నాడు, ఎముకలకు కూడా ఉన్నాడు. మరి ఈ భయం అనే తెగులుకి స్పెషలిస్ట్ ఎవరు? యేసయ్య. ఆయన దగ్గరికి వస్తేనే, ఆయన నీ దగ్గరికి వస్తేనే, నువ్వు ఆయన దగ్గరికి వస్తేనే నీలో ఉన్న భయాలు పోతాయి. భయం వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారు? ఇంకా ప్రార్థన మానేస్తారు, ఇంకా మందిరాన్ని మానేస్తారు, వాక్యం చదవడం మానేస్తారు. ఇంకా ఏమైపోతుంది? భయం పెరిగిపోతే చివరికి ఏమైపోతుంది అంటే ఎందుకు వచ్చిన జీవితంలే ఏముందు? గడ్డి ముందు. ఏముందు? ఏ గొడవ ఉండదు. అసలైన గొడవ అప్పుడే. పొయ్యి మీద ఉన్నదాన్ని అంటే పెనంలో పడినట్టు ఉంటుంది, అంటే పెనంలో ఉన్నది పొయ్యి మీద పడినట్టు ఉంటుంది. కావున ఆ రోజు భయపడిపోతూ తలుపులు వేసుకుని శిష్యుల దగ్గరికి వేసే రాగానే సంతోషం వచ్చింది. ఈరోజు మనలో ధైర్యం రావాలంటే, మనలో ప్రభునందు ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఎవరితో సహవాసం ఉండాలి? ప్రార్థన చేయాలి, వాక్యము చదవాలి, మందిరానికి రావాలి. ఎందుకు చేయాలి ఇవి? ఇంతకీ దేవుడు మనతో ఉండాలన్నా, మనం ఆయనతో ఉండాలన్నా ఖచ్చితంగా ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఆయన మనతో ఉండాలన్నా, మనం ఆయనతో ఉండాలన్నా మనలో ఏముండాలి? కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. మీరు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడవు కావు, నీ యొద్ద చోటు లేదు. చాలు. చెడుతనం ఏం లేదంట? చెడుతనము మీకు ఎన్నోసార్లు చెప్తున్నాను, దేవుడికి అసాధ్యం అంటే ఏదీ లేదు, సమస్తము చేయగలడు అని వాళ్ళందరూ స్తోత్రం చెల్లించండి, గట్టిగా చెల్లించండి. కానీ ఆయన ఒకటి చేయలేడు. కొంచెం ఇదేంటి అసాధ్యం అంటే లేదంటున్నారు, ఆయన ఒకటి చేయలేదు అంటున్నారంటే చేయలేడు. ఆయన వల్ల ఎప్పుడూ కాలేదు అది, ఆయన వల్ల ఎప్పుడు జరగదు అది. ఏంటి చెప్పనా? పాపం ఉన్న చోట ఉండలేడు. ఆయన చేతకంది ఏంటి? పాపం ఉన్న చోట ఉండలేడు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. దుష్టత్వం ఆయన వద్ద చోటు లేదు, చెడుతనానికి ఆయన వద్ద చోటు లేదు. ఆయన ఎక్కడ ఉండలేడు? పాపం ఉన్న చోట ఉండలేడు. ఇప్పుడు ప్రార్థన ఎందుకు చేసుకోవాలి? వాక్యాన్ని ఎందుకు చదువుకోవాలి? మందిరానికి ఎందుకు రావాలి అంటే, రైట్ జాతికేనండి, మొన్న చెప్పాను, మరలా మీకు చెప్తాను. ప్రార్థన చేసుకోవడం పరిశుద్ధత కదా, మరలా చెప్తాను వినండి. ఆమె చాలా మనసు పెట్టానండి, ముగించేసుకుందాం. మనసు పెట్టామండి, ముగింపు మాటలు జాతికేనండి. ప్రార్థన చేసుకోవడం పరిశుద్ధత కాదు, వాక్యాన్ని చదువుకోవడము పరిశుద్ధత కాదు, మందిరానికి రావడము పరిశుద్ధత కాదు. పరిశుద్ధత అంటే పాపం లేకుండా ఉండడం. చెప్పండి, పరిశుద్ధత అంటే ఏంటి? పాపం లేకుండా ఉండడం. మరి ఎందుకు ప్రార్థన చేయాలి?
ప్రార్థన చేయడం వల్ల పాపంలో పడం. చెప్పాడు కదా యేసుక్రీస్తు వారు, మీరు శోధనలో పడకుండా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థన ఎందుకు చేస్తాం? ప్రార్థన వల్ల కొంత శక్తి వస్తుంది నీకు. ఏ శక్తి? పాపం చేయకుండా ఉండే శక్తి వస్తుంది. దేవునికి స్తోత్రం. 2, వాక్యాన్ని ఎందుకు వినాలి? వాక్యాన్ని ఎందుకు చదవాలి? 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో ఏముంచుకొని ఉన్నాను? వాక్యం ఉంచుకున్నాను. దేవునికి స్తోత్రం. వాక్యం ఎందుకు వినాలి? వాక్యం ఎందుకు చదవాలంటే ఏం చేయకుండా ఉండాలి? నువ్వు లోకంలోకి వెళ్ళిన తర్వాత పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకాలంటే నువ్వు ఏం చదవాలి? ఏం వినాలి? తర్వాత సహవాసం, అంటే మందిర సహవాసం. ఎందుకు సహవాసము? ఇక్కడ ఏముంటాయి సహవాసంలో? ప్రార్థనలు, వాక్యములు, వాక్యానుసారంగా బ్రతికేవారు వాక్య సంబంధంగా ఎలా బ్రతకాలనేది ఇక్కడ ఉంటుంది. అంటే సహవాసమైన, ప్రార్థన అయినా, వాక్యం చదవడం అయినా దేనికోసం? నువ్వు పరిశుద్ధంగా బ్రతకడానికి. అలా బ్రతికితే ఎవరు నీకు దగ్గరగా ఉంటారు? ఎవరు నీ దగ్గరగా ఉంటారు? ఆయన నీ దగ్గరగా ఉండాలని నీకు ఏ భయాలు ఉండవుగా. అంతేగా, శిష్యుల దగ్గరికి వచ్చాడా లేదా? అప్పటి వరకు భయపడుతున్న శిష్యులకు ఏం పోయింది? భయం పోయి సంతోషం వచ్చిందంటే ఎవరు వచ్చారు? ఇప్పుడు యేసయ్య రావాలి మన దగ్గరికి. ఆయన మనతో ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ఆయన పరిశుద్ధుల ప్రకారం మనం కూడా ఏమై ఉండాలి? ఆయన పరిశుద్ధుడైన ప్రకారంగా మనం కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉంటేనే ఎవరు వస్తారు? ఎవరుంటారు మన దగ్గర? అంతేగా. ఆయన మనతో ఉన్నాడంటే కొండంత సమస్య అయినా చెప్పండి, ఘోరంతగా కనపడుతుంది. ఆయన మనకు దూరంగా ఉన్నాడు అనుకో, చిన్న సమస్య అయినా పెద్ద సమస్యగా కనపడుతుంది. మనం చెప్పాను స్త్రీల ప్రార్థనలో ఒక ఎగ్జాంపుల్. ఇవాళ ఆదివారం కదా, 8 ఉంటాయి, మీకు ఇంట్లో ఉండవా ఉపవాసాలా? చికెన్ కర్రీ తయారు చేయాలనుకోండి, ఓన్లీ చికెన్ ఉంటే సరిపోద్దా? అయిపోద్దా? ఏముండాలి? కూరగాయలు ఉండాలి, తర్వాత కూరలు ఏమంటారు, కారం, ఉప్పు, మసాలా, నూనెలు ఉండాలి. ఆ తర్వాత దాన్ని ఏం చేయాలి? కుక్ చేయాలి కదా, ఉండాలి కదా. అదంతా చేసిన తర్వాత ఒక పక్కన పెడితే అప్పుడు దాన్ని మాంసం కూర అంటాం. తెచ్చిన మాంసం కూడా పెట్టింది మాంసం కూర అంటే ఒప్పుకుంటావా? కూరగాయలు తెచ్చింది మాంసం కూర అంటే ఒప్పుకుంటావా? ఉప్పు, కారం, నూనె పెట్టి కూరగాయలు అంటే ఒప్పుకుంటావా? ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఎందుకు? మాంసం కూర తయారు చేయడానికి. దేవునికి స్తోత్రం. అలాగనే నీలో పరిశుద్ధత కనబడాలంటే, జాగ్రత్తగా వినండి, నీలో నాలో పరిశుద్ధత అనేది కనబడాలంటే వాక్యం ఒక మెటీరియల్, ప్రార్థన ఒక మెటీరియల్, సహవాసము ఒక మెటీరియల్. కేవలం సహవాసమే పరిశుద్ధత కాదు, కేవలం ప్రార్థనే పరిశుద్ధత కాదు, కేవలం వాక్యమే పరిశుద్ధత కాదు. ఈ వాక్యం చదవడమైనా, ప్రార్థన చేసుకోవడమైనా, సహవాసమైనా నీలో ఏం కనబడాలి? పరిశుద్ధత కనబడాలి. అలాగనే భక్తన్న, పరిశుద్ధత అన్న కేవలం ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, మందిరానికి రావడం, దశమగాలు అవడం, పరిచయం చేయడం కాదు. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అంటారు. ఏమంటారు తెలుగులో? తెలుగులో ఏమంటారమ్మా? కావాల్సిన నీలో పరిశుద్ధత అనే వంటకం కనబడాలంటే కావాల్సిన పదార్థాలు ఏంటి? వాక్యము, ప్రార్థన, సహవాసం. దేనికోసం ఈ 3? పరిశుద్ధత, భక్తి నీలో కనబడాలంటే ఈ 3 మెటీరియల్, ఈ 3 కావాల్సిన వస్తువులు కావాలి. ఇవి లేకుండా కేవలం మాంసం తెచ్చి ఇదే మాంసం కూర అంటే అవదుగా, కేవలం ఉప్పు, కారం, నూనె చూపించి ఇదే మాంసం కూర అంటే అవదుగా, కూరగాయలు చూపిస్తే అవదు. ఆ 3 కలిపి నువ్వు వండితేనే మాంసం కూర. అలాగనే కేవలం భక్తి, ప్రార్థన ఒకటే యథార్థత అనుకోకూడదు, వాక్యం చదవడమే పరిశుద్ధత అనుకోకూడదు, వాక్యం చెప్పడమే పరిశుద్ధత అనుకోకూడదు, వాక్యం అందించడమే పరిశుద్ధత అనుకోకూడదు, పాటలు పాడడమే పరిశుద్ధత అనుకోకూడదు. ఇవన్నీ దేనికి?
నీలో పరిశుద్ధత అనే మెటీరియల్, మా పరిశుద్ధత అనే వంటకం కనబడాలంటే ఈ మెటీరియల్ అన్నీ నీలో ఉండాలి. ఆ ఉంటే నీలో ఏం కనబడుద్ది? ఆ ఉంటే నీలో ఏం కనబడుద్ది? మాంసం కూర లేకుండా మాంసం చేయగలమా? క్షమించాలి, మాంసం లేకుండా మాంసం కూర ఉండగలమా? ఉప్పు కారం నూనె లేకుండా ఉండగలమా? కూరగాయలు లేకుండా ఉండగలమా? ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, సహవాసం లేకుండా పరిశుద్ధత కనబడుద్దా? నీలో ఖచ్చితంగా పరిశుద్ధత అనేది కనబడాలంటే ఏముండాలి? వాక్యం. ఎవరితో సహవాసము? ఎవరితో సహవాసము? దేవునితో సహవాసం ఉండి తీరాలి. అలా ఉంటే కొండంత సమస్య అయినా, లేకపోతే చిన్న సమస్య అయినా, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, దావీదు గారి గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ దావీదు గారి కంటే అక్కడ ప్రస్తుతం ఆ సమయంలో రాజు ఎవరు? సౌలు. ఎవరికి దూరంగా ఉన్నాడు? ఎవరికి దూరంగా ఉన్నాడు? దేవుడు దూరం అయిపోయాడు. ఎవరు మాటలు వింటున్నాడు? మనుషులు మాటలు విని కేవలం బలులు మాత్రమే ఇస్తూ, ప్రార్థన లేదు, వాక్యం లేదు, పరిశుద్ధత లేదు. దేవుడు మాటలు మీరేశాడు. ఆయన చెప్పింది చేయలేదు. ఎవరు చెప్పింది? ఏం చెప్పాడు సౌలు గారికి? అమ్మోనీయుల దేశానికి వెళ్ళి ఆ దేశానంతా సమూలంగా నాశనం చేయండి. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. చేయాలా? చేయకుండా కొన్ని గొర్రెల్ని, కొన్ని మేకల్ని తెచ్చాడంటే ఎవరి మాటలు మీరాడు? దేవుడు మాటలు మీరడం అంటే అపవిత్రత కాదా? అపవిత్రతేనా? అపవిత్రత ఉంటే ఎవరు దూరం అయిపోతారు? చెప్పాలి, ఎవరు దూరం అయిపోతారు? మనలో పాపం ఉంటే ఎవరు దూరం అయిపోతారు? దేవుడు చెప్పింది చేయకపోతే ఎవరు దూరం అయిపోతారు? ఇప్పుడు సౌలు గారికి ఎవరు దూరం అయిపోయారు? ఎవరు దూరం అయిపోయారు? దేవుడు దూరం అయిపోయాడు కాబట్టి గొలియాతు పెద్ద సమస్యగా కనబడుతున్నాడు. దేవుడు దూరం అయిపోయాడు కాబట్టి గొలియాతు చాలా పెద్ద సమస్యగా కనబడి భయపడిపోతున్నాడు. ఎందుకు గొలియాతు అంత పెద్ద సమస్యగా కనబడుతున్నాడు? ఎవరికి? సౌలు గారికి. దావీదు గారికి ఏమో చిన్న సమస్యగా కనబడుతున్నాడు, సౌలు గారికి పెద్ద సమస్యగా కనబడుతున్నాడు. ఎందుకు కనబడుతున్నాడు? సమస్య ఒకటే, కానీ దావీదు గారికి ఎవరు తోడు ఉన్నారు? అంతకి సమస్య చిన్నగా కనబడుతుంది. సౌలు గారికి ఎవరు తోడు లేరు? దేవుడు తోడు లేడు. సమస్య ఎలా కనబడుతుంది? పెద్దగా కనబడుతుంది. మనం ఆలోచించాలి. ఎందుకు భయం లేదు? ఎందుకు సౌల్లో భయం వచ్చింది? ఎందుకు దావీదు గారిలో భయం లేదు? దేవునితో సహవాసం కలిగి ఆయన చెప్పినట్టుగా బ్రతుకుతున్నాడు కాబట్టి ఎవరు దేవుడి దగ్గర ఉన్నారు. సొలొమోను గారు క్షమించాలి, సంసోను గారు చాలా బలవంతుడా? చాలా బలవంతుడు. ఎవరికైనా భయపడ్డా? పచ్చి దవడతో ఎంతమంది చంపాడు? 1000 మందిని చంపాడు. ఎవరు తోడున్నప్పుడు? దేవుడు తోడున్నప్పుడు దేనికి భయపడలేదు సంసోను. ఫిలిస్తీన్లకు భయపడలేదు, లోకంలో దేనికి భయపడలేదు, రాజులకు భయపడలేదు, మనుషులకు భయపడలేదు, ఎవరికి భయపడలేదు. ఎవరు? సంసోను గారు. ఎవరు తోడున్నప్పుడు? ఆ కుక్క కూడా క్షమించాలి, సింహం కూడా కుక్క పిల్లలా కనబడిందంట. సింహం ఎలా కనబడిందంట? కుక్క పిల్లలా కనబడిందంట సింహం. ఎవరు తోడున్నప్పుడు? అంటే దేవుడు తోడున్నప్పుడు సమస్య ఎలా కనబడుతుంది? చిన్నగా కనబడుతుంది. ఇప్పుడు ఆయనకి ఎవరు దూరం అయిపోయారు? చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనం చూడండి. సంసోను, ఆమె ఎవరో దెలీలా. సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని ఎట్లు నేను బయలుదేరి గడిజిమ్ముకుందని అనుకున్నాను, కానీ అయితే యెహోవా తనను ఎడబాసెను. దేవుడు ఏం చేశాడు? ఆయన్ని వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? పాపానికి. ఎవరికి? దేనికి చోటిచ్చాడు? పాపానికి. దేనికి చోటిచ్చాడు? పాపానికి చోటిస్తే దేవుడు దూరం అయిపోతాడు. పాపాన్ని వదిలేసుకుంటే దేవుడి దగ్గర అయిపోతాడు. ఆయన దూరంగా ఉంటే కొండంత గోరంత సమస్య అయినా కొండంతగా కనపడుద్ది. ఆయన దగ్గరగా ఉంటే కొండంత సమస్య అయినా గోరంతగా కనపడుద్ది. మనలో భయాలు పోతాయి. నీతిమంతులు సింహములే. ఎవరు నీతిమంతులు?
వాక్య ప్రకారంగా బ్రతికేవారు. ఆయన వద్దన్నది మానేసిన వారు. నీతిమంతులు ఎవరు? వాక్యం వినివారు కాదట, వాక్య ప్రకారంగా బ్రతికేవారే నీతిమంతులు. వారి నీతిమంతులు ఎలా ఉంటారట? సింహం వాళ్ళే ధైర్యం. ఎందుకు ఉంటారు? వారికి ఎవరు తోడుంటారు? అందుకే దావీదు భయపట్ల. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. చదవమ్మా. అయితే నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చెప్పిన చేయవలను. నువ్వు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నువ్వు దాని నుండి ఆ వాక్య ప్రకారంగానే బ్రతుకు. కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు నువ్వు బోధింపగా తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటిని ప్రకారం చేయటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దాన్ని ధ్యానించినట్లా నీ మార్గం వద్దిల్లు చేసుకుని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞిస్తున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నువ్వు నడుచు మార్గమంతలో నీ దేవుడిని యెహోవా నీకు. ఎవరికి చెప్పాలి? ఎవరికి అమ్మ? ఎవరికి చెప్పండి? ఎవరికి అమ్మ? మీరే చెప్పండి. ఎవరికి? ఇప్పుడు ఏ గ్రంథం చదువు మనం? ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? మరి ఎవరికి మరి ఆ మాట చెప్పడానికి మీరు ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి. ఎవరికట? యెహోషువ కాదు. ఆయన మాటల ప్రకారంగా బ్రతుకుతూ కుడి ఎడమకి తిరగకుండా ఆయన మాటల ప్రకారంగా బ్రతికే యెహోషువకి. కావున ఆయన మనతో ఉంటే చిన్నదానికి కూడా మనం భయపడము. ఆయన మనతో ఉండాలంటే ఆయన మాటల ప్రకారంగా బ్రతకాలి. ఆయన మాటల ప్రకారంగా బ్రతకాలని ఎడతెగగా ప్రార్థన చేయాలి, ఎడతెగగా వాక్యాన్ని చదవాలి, ఎడతెగగా దేవుని సహవాసం కలిగి జీవించాలి. అలా బ్రతుకుతున్నప్పుడు మనలో భయాలు పోతాయి, ఆందోళనలు పోతాయి. ఇక దేనికి భయపడము. ప్రభువునందు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాం. 5 ఏళ్ళ నోట్లోకి వెళ్ళినా వెళ్ళకపోయినా, ఆహారం ఉన్నా లేకపోయినా, రోగాలు తగ్గకపోయినా, ఏమున్నా ఏం లేకపోయినా దేవుడు నాకున్నాడంటే మన దేనికి కూడా భయపడము. అదే అన్నాడు దావీదు గారు ఇందా చదువుకున్న కీర్తనలో, ఆయన నాకు ఆధారము కనుక నేను దేనికి భయపడను. ఎందుకు ఆధారం? ఆయన ఎందుకు మనకు ఆధారంగా ఉంటాడు? ఎప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు? ఎప్పుడు ఆయన మనకు దగ్గరగా ఉంటాడంటే ఆయనతో సహవాసం కలిగి జీవిస్తూ ఆయన పరిశుద్ధుల ప్రకారంగా మనం కూడా పరిశుద్ధంగా బ్రతుకుతూ ఆయన చెప్పింది మానేస్తే, ఆయన చెప్పింది చేస్తే, ఆయన వద్దన్నది మానేస్తే ఆయన తోడు మనకుంటుంది. ఆయన తోడు మనకుంటే పెద్ద సమస్య అయినా, యాకోబు గారికి పెద్ద సమస్య ఎలా కనబడింది? చిన్నగా కనబడింది. దావీదు గారికి పెద్ద సమస్య ఎలా కనబడింది? చిన్నగా కనబడింది. సౌలు గారికి ఎందుకు పెద్దగా కనబడింది? ఎవరు దూరంగా ఉన్నాడు ఆయన? ఒకవేళ ఇందాక భయాలతో ఆందోళనతో ఉన్నామని మీరు చెప్తున్నారు కదా, ఆ భయాలకు ముందు ఏంటంటే దేవుడే. మీరు దిగులొద్దు, భయపడొద్దు, జడియొద్దు, ఏమీ లేకుండా మీరు ధైర్యంగా ఉండాలంటే ఎవరి దగ్గరగా బ్రతకాలి? మీరు దేవుడు మన దగ్గర రావాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం వదిలేయాలి? చెప్పండి, ఏం వదిలేయాలి? ఆయన చెప్పింది చెయ్యాలని వద్దన్నది నిన్నే పట్టున ఉపవాసం ఉండి ఏం వదిలేశారు? పాపాలు వదిలేశారు. దావీదు గారు ఏం వదిలేశాడు? పేతురు గారు ఏం వదిలేశాడు? ఈరోజు నువ్వు నేను కూడా మనలో భయం పోయి ధైర్యం కావాలంటే, ఏ పరిస్థితుల్లో అయినా సరే సంతోషంగా బ్రతకాలంటే, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందంగా జీవించాలంటే, ఎల్లప్పుడూ సంతోషంగా మనం ఉండాలంటే, దేనికి భయపడకుండా ధైర్యంగా ఉండాలంటే మన సహవాసం ఎవరితో ఉండాలి? ఆయన పరిశుద్ధుని ప్రకారం మనం కూడా ఎలా ఉండాలి? ఉంటే నువ్వు భయపడవు. ఇది దేవుడు నేర్పిస్తున్న ధైర్య పాఠాలు. ఆలోచించండి. ఒకవేళ ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా
దేనికైనా మీరు భయపడుతుంటాయి. ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏం ధరించుకుందామో, రేపేంటి, పిల్లల భవిష్యత్తు ఏంటి, ఏదో దేనికోసం నువ్వు చింతిస్తుంటే. కొంతమంది అనవసరమైన దానికి కూడా చింతలండి. చింతలు ఎంత భయంకరం అంటే, సీరియల్లో అత్తగారు కోడలు కూడా అయితే అది చింత. ఈ చింతలన్నీ చాలా ప్రమాదం. చింతలు, ఈ భయాలు, ఆందోళనలు, దిగుళ్ళు మనలో ఉన్న సంతోషాన్ని తీసేస్తాయి. మనం సంతోషంగా ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని చెబుతున్న దేవుడే సంతోషంగా ఉండాలని ఏం చేయాలో కూడా దేవుడు చెబుతున్నాడు. దేవుడు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. ఆయన ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. నిత్యము నువ్వు సంతోషంగా ఆయన రాజ్యంలో ఉండాలని నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన. కాబట్టి మనం ఇప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ సంతోషంగా ఉండాలంటే ఎలా బ్రతకాలో కూడా దేవుడు చెప్పాడు. మరి ఆయన చెప్పాడంటే అది నిజమా అబద్ధమా? మన మనుషుల మాటలు నమ్ముతున్నాం కానీ ఎవరి మాటలు నమ్మలేకపోతున్నాం. సంతోషంగా ఉండాలంటే ఎవరే బ్రాందీ సభకి వెళ్తే మందు తాగితే సంతోషం అంటాడు ఒకడు. లేకపోతే పలానా ఒక అమ్మాయి దగ్గర కనపడుతుంది సంతోషం, లేకపోతే ఒక అబ్బాయి దగ్గర కనపడుతుంది అని చెప్తాడు సంతోషాలు. సినిమాకి వెళ్తే సంతోషం, క్రికెట్ ఆడితే సంతోషం, రకరకాల మనిషి సంతోషం 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 కావాలని పరుగులు ఎక్కడ కూడా స్థిరంగా ఉండదు సంతోషం. ఇల్లు కట్టుకుంటే సంతోషం అంటాడు. ఇల్లు కట్టుకున్న తర్వాత సంతోషం కొద్ది క్షణాలు ఉంటుంది. కారు కొన్న తర్వాత కారు కొనుక్కుంటే సంతోషం అనుకుంటే కారు కొన్న ఒక 2 రోజుల తర్వాత సంతోషం పోద్ది. పెళ్లి చేసుకుంటే ఆనందం అనుకుంటాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత 2 రోజులు పోతే ఆనందం పోద్ది. స్థిరమైన ఆనందం ఎక్కడ దొరుకుద్ది? దేవుడే ఇస్తాడు. ఎవరిస్తారు? దేవుడే. ఆయన యందు ఆనందించాలి మనం. ఆయన దగ్గర ఆనందం ఉంది. ఈ సంతోషం గురించి జాగ్రత్తగా వినండి. ఈ ఆనందము, ఈ సంతోషము దొరకాలని మరి సంసోన్ గారు కాదు, సొలొమోను గారు చాలా ప్రయోగాలు చేశాడు. ఎన్ని ప్రయోగాలు? ఒక 100,000 మంది స్త్రీల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సంతోషం పోయింది. చెరువులు కట్టించాడు. కట్టించిన చోపు కట్టిన తర్వాత పోయింది. గొప్ప గొప్ప బిల్డింగ్లు కట్టించాడు. బిల్డింగ్లు కట్టించే వరకు ఉంది. ఆ తర్వాత ఎక్కడ స్థిరమైన ఆనందం లేదేంటి? కట్టిన తర్వాత పోతుంది, తాగిన తర్వాత పోతుంది, చేసిన తర్వాత పోతుంది. నిత్యము సంతోషం ఉండాలంటే, నిత్యము ఆనందం ఉండాలి. ఎక్కడ దొరుకుద్దని పరిశోధన చేశాడు ఎవరు? సొలొమోను గారు. కానీ ఆయన నిత్య సంతోషం ఎక్కడ దొరుకుద్దట? ఎక్కడ దొరుకుద్ది? అది చివరికి మాట చేసి ముగించేసుకుందాం. సమూయేలు ప్రసంగి గ్రంథం. ఇంతకీ ఈరోజు మా తోమ ఆదివారం గురించి మాట్లాడుకోలేదు. వాళ్ళు వచ్చేవారం మాట్లాడుకుందాం. ఇంకేం చేస్తాం మరి? ప్రసంగి గ్రంథం కాదమ్మా, 2వ అధ్యాయంకి వచ్చే 2వ అధ్యాయం 26వ వచనం. ఇయాలి అనగా దైవ దృష్టికి ఎవరు మంచోడు? ఆయన చెప్పింది ఆయన వద్దంది అంతేగా. మన బిడ్డలు ఎప్పుడు మంచోళ్ళు అవుతారు? ఆ పెద్దోడు చాలా మంచోడు అండి, ఏం చెప్తే తింటాడు. ఆ ఎదవ చిన్నోడు అన్నాడు చూసారా, వంకరోడు అంటామా? పెద్దోడిని ఏమంటాం? ఈ నోట్లో నాలుగు లేదండి, చెప్పింది చేస్తాడు, కూర్చోమన్నా కూడా కూర్చుంటాడు, చాలా మంచోడు అంటాం. చిన్నోడిని ఏమంటాం? చాలా వంకర ఎదవండి, చెప్పింది చేయడీడు, ఏది చేద్దుంటే అదే చేస్తాడు అని చెప్తారు. అవునా కదా? దేవుడి దృష్టి కూడా ఎవరు మంచోళ్ళు? ఆయన చెప్పింది చేసేవాళ్ళు ఆయన వద్దన్నది. ఆయన దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, సంతోషం ఇది పోదు, నిరంతరం ఉంటుంది. ఎవరిలో? దేవునిలో ఆనందం నిరంతరం ఉంటుంది. ఎవరికి ఇస్తాడంటే ఆయన ఆనందం? నీకు మందులో దొరికే ఆనందం క్షణకాలమే, ఒక అమ్మాయిలో దొరికే ఆనందం క్షణకాలమే, లేకపోతే ఒక కారులోనో, డబ్బులోనో, అంతస్తులోనో, క్రికెట్లోనో, లోకల్లో ఏది దొరికినా సంతోషం ఆ క్షణంతో అయిపోద్ది అంతే. కానీ నిత్యము నువ్వు ఆనందంగా ఉండాలంటే ఎవరి దృష్టికి మంచిగా ఉండాలి? దేవుడి దృష్టికి నువ్వు మంచిగా ఉన్నావంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటావు. ఎల్లప్పుడు అంటే వెళ్ళినా వెళ్ళకపోయినా అదే కదా మనకు కావాల్సింది. ఇప్పుడు అదే కదా మనకు కావాల్సింది. అటువంటి గొప్ప ఆశీర్వాదము దేవుడు ఇస్తానని చెప్పాడు. అది పొందుకోవాలంటే ఏం చేయమన్నాడు? ఆయనతో సహవాసం కలిగి ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి. అప్పుడు ఆయన మీతో ఉంటే
ఖచ్చితంగా సంతోషం. ఆ రోజు ఆదివారం సాయంత్రంన భయపడిపోతున్న శిష్యుల మధ్యకి యేసయ్య రాగానే సంతోషం వచ్చింది. ఈరోజు భయపడిపోతున్న మనలోకి ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన రావాలంటే మన ఆయన మాట వింటే మనతో ఉంటాడు. మనం కూడా ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాం. ఇటు దళిత మనకు దేవుడు దయచేయను గాక. ఎల్లప్పుడూ సంతోషం మన దయచేయను గాక. పరవలందు ఎల్లప్పుడూ ఆనందంగా మనం ఉండును గాక. దేవుడు ఈ మాట మన ఇంట్లో ఫలింపజేయను గాక. పరిశుద్ధుల తండ్రి, కృపగల గొప్ప దేవ, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఆ రోజు తండ్రి మరి పునరుద్ధాన దినాన రాత్రి కాలంలో శిష్యులు భయపడిపోతూ ఆందోళన చెందుతుంటే వారి మధ్యకి మీరు రాగానే వారు సంతోషించారు. అవును తండ్రి, ఈరోజు మేము కూడా అనేక భయాలు ఉన్నాయి తండ్రి.